సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పొచ్చేది, సో మండే నుంచి బంద్ ఉంటుందా అని చెప్పేసి మనం పొద్దున మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికి వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలిసింది. ఇప్పుడు దీని గురించి చెప్పదలిచాను. సో ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏంటంటే ముందు అంతా అయిపోయిన తర్వాత వెనకొచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోజనాలు పెడతారు. సో ఎంతవరకు లిమిటు అతని స్టేటస్ ఉంటుందో అంతవరకే పెడతాడు. అంతా అయిపోయిన తర్వాత వెనకొచ్చిన వాళ్ళకి పెట్టడానికి ఏముండదు. కూర్చొని కూడా రారు, ఎవరో రారు కూడా. ఎందుకంటే ముందు తినేసి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఈ ఖజానా ఖాళీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది ఇక్కడ రీఎంబర్స్మెంట్ రూపంలో పడిపోయింది. అయితే వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ దశల వారీగా ఇస్తాము, నెల నెల ఇస్తామని చెప్పారు, కానీ రాలేదు. ఇప్పుడు మరి కాలేజీలు ఏం చేయబోతున్నాయి? సో దానికి సంబంధించిన కౌన్సిల్ వీళ్ళు మెంబర్స్ ఉంటారు కదా, దాంట్లో ఒక ఆయన ఇంతకుముందే చెప్పడం జరిగింది. దాని గురించి చెప్తాను ఇప్పుడు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి, ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇక వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందే వీళ్ళు ఒక కమిటీ పెట్టుకున్నారు, నేను చెప్పాను మీకు. సో ఈ కమిటీలో మనకి యూనివర్సిటీలో ఎలాగ వైస్ ఛాన్సలర్ ఎలా ఉంటారో వీళ్ళకు కూడా వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. అయితే ఆయన మాట్లాడడం జరిగింది ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి మనకి దీపావళికి ముందు దసరా కొంత, దసరా అప్పుడే చేసేద్దాం అనుకున్నారు కదా, దసరా అప్పుడు కొంత, ఆ తర్వాత దీపావళికి కొంత, ఏ నెలకు ఆ నెల ఇస్తామన్నారు, మాకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మాకు కాలేజీలు రన్ చేసే పరిస్థితి లేదు. అయితే కొంతమందిని అడిగారు ఏంటంటే మరి మీకు ఏదో ఇన్స్పెక్షన్ ఉంటుందట కదా, నిధులు దుర్వినియోగం అని చెప్పేసి అవినీతి అన్నారు అని అంటే, ఇన్స్పెక్షన్ అనేది ఎట్లాగూ ఉంటుంది, మాకైతే ఇంతవరకు నోటీసులు అనేది ఇంకా రాలేదని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే ఫ్యాకల్టీ వచ్చేసరికి బాగా ఇబ్బంది పడతా ఉన్నారు, మేము జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. అయితే ఫ్యాకల్టీ వచ్చేసరికి వీళ్ళకి నోటీసు అంటే ఇప్పుడు లెటర్స్ రాసి ఇచ్చారంట, మీరు జీతాలు ఇవ్వండి, మేము బతుకుబడి నడవటానికే కదా మేము ఇప్పుడు పనిచేసేది మీ దగ్గర, మీరు జీతాలు ఇవ్వండి, మేము ఎలా పని చేయము, మాకు ఇది అవ్వాలి కదా, అట్లీస్ట్ పెట్రోల్ ఖర్చులు కానీ ఉండాలి, డైలీ అలవెన్స్ అని ఉండాలి కదా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టారో నోటీసులు ఇచ్చారో, మరి మీ జీతాలు ఇవ్వలేదని చెప్పేసి మొత్తానికైతే ఇచ్చారట. అయితే మరి మేము ఇచ్చే పరిస్థితుల్లో లేవు అంటే అన్ని కాలేజీలు అట్లా ఉన్నాయని కాదు, కొన్ని కాలేజీలు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం కాలేజీలు వచ్చేసరికి ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పి చెప్తున్నారు. అయితే మేము ఇవ్వలేము, మరి ఏం చేయాలి, మండే నుంచి అంటే నవంబర్ 3 నుంచి ఖచ్చితంగా అయితే కాలేజీలు క్లోజ్ చేసేస్తాం, బంద్ చేస్తామని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు. ఒక కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది, ఎమర్జెన్సీ కౌన్సిలింగ్ మీటింగు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ ఫెడరేషన్ లాగానే హైదరాబాదులో కాలేజీలకు సంబంధించిన ఒక కౌన్సిల్ ఉంది, వాళ్ళు కూడా వీళ్ళతో కలిశారు, దాని పేరు పాకా అని చెప్పారు. అయితే వాళ్ళు కలిసి భవిష్యత్ కార్యాచరణ ఏంటో, మేము ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు మేము అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో విజిలెన్స్ సమక్షంలో, పోలీసుల సమక్షంలో, దానికి సంబంధించిన నోటీసులు అయితే వీళ్ళకి రాలేదు. అయితే రీఎంబర్స్మెంట్కి వీళ్ళు టైం నవంబర్ 1 దాకా ఇచ్చారు, నోటీసులు ఇచ్చేశారు ప్రభుత్వానికి. ఇవ్వని పక్షంలో అయితే ఖచ్చితంగా అయితే పక్కా బంద్ చేసేస్తాం కాలేజీలు అని చెప్పేశారు. ఇక రేపే నవంబర్ 1, ఇవాళ వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. రేపుటికల్లా కనుక ఇస్తానన్న బకాయిలు మంత్లీ ఇంకా 800 కోట్లు రావాలి. సో అవి కనుక విడుదల చేయనట్టయితే ఓవరాల్గా వచ్చేసరికి 2022 నుంచి 10,000 కోట్లు రావాలి. సో ఈ రానట్టయితే మండే నుంచి ఖచ్చితంగా కాలేజీలు క్లోజ్ చేసేయడానికి సిద్ధపడిపోయారు. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే రేపు నవంబర్ 1 కాబట్టి రేపు సాయంత్రానికి మీరు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళే సమయానికి మీకు అప్డేట్ తెలిసిపోతుంది. లేదు తెలియలేదు అనుకోండి, ఏంటంటే ఇక వాళ్ళు సండే వచ్చింది కదా ఎల్లుండు, ఎప్పుడు మనకు అలవాటే కదా, సండే సాయంత్రానికి స్టూడెంట్స్ని హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇలా పంపిస్తారు.
ఇక కాలేజ్ గ్రూపుల్లో వీళ్ళు మెసేజ్లు పెట్టడం అయితే జరుగుతుంది. ఎప్పుడూ డబ్బులు పడని పక్షంలో. వీళ్ళైతే కళాఖండిగా ఉన్నారండి. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే వెనక్కి తగ్గలేం. అసలు నడిపే పరిస్థితి లేదు అని చెప్పేసేసి. అయితే వాళ్ళు అడిగేది ఏంటంటే, మరి ఇన్స్‌పెక్షన్ చేస్తా అన్నావు కదా! ఇన్స్‌పెక్షన్ అనేది ఎలా ఉంటుంది ఏంటని వాళ్ళు అడిగారు. ఇన్స్‌పెక్షన్ అనేది అన్ని వాటికి ఉంటది. ఎప్పుడు జరిగేది అని చెప్పేసి ఆళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు జేఎన్‌టీహెచ్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఇన్స్‌పెక్షన్‌లు చేశారు అని చెప్పేసి అలా జేఎన్‌టీహెచ్ వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే ఇంజినీరింగ్ కాలేజెస్ అన్ని వాటి కిందే ఉన్నాయి. ఓకేనా? సో, మరి వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే అయన్నీ జరిగిపోయినాయి. మరి ఇంతవరకు ఇది రావాలి గదా! అని చెప్పేసి. అయితే ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది అంటే మేము బంద్ చేస్తాము అని చెప్పేసి మామూలుగా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ అఫీషియల్ అప్డేట్ కాలేజీలు క్లోజ్ అయ్యేది ఎప్పుడు తెలుస్తది? రేపు సాయంత్రానికే మీకు తెలిసిపోతుంది.